మన దగ్గర పోటీ చేస్తాను. అరే ఇంకో మాట్లాడున్నాయి హైటెక్ బీటెక్ మన ఒకసారి పెట్టాలా పెడతాడు అంతే ఇంకో ఫోటో తీసాకండి అంత అయిపోయినాక ఎందుకు అసలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన మేనిఫెస్టోలో 6 గ్యారంటీలు 6 గ్యారంటీలలో 2 అమలు చేసింది రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం గారు. ఇప్పుడు మళ్ళీ రేపు చెవెలలో 2 గ్యారంటీలు, ఒకటి 500కు సిలిండర్, రెండవది 200 యూనిట్ల విద్యుత్ ఉచిత విద్యుత్ రేపు చెవెలలో చేస్తున్న సందర్భంగా చొప్పారెడ్డి పట్టణ కాంగ్రెస్ తరఫున సీఎం గారికి క్యాబినెట్ చెప్తున్నాం. ప్రజలంతా గమనించాలి. ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో ఉన్న టీఆర్ఎస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ సోషల్ మీడియాలో అవాకులు చెవాకులు పెడుతూ నోటికి వచ్చినట్టు వాళ్ళకు విచ్చేసినట్టు పోస్ట్ పెడుతుంటూ ఖచ్చితంగా గ్యారంటీలు 6 గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు దాని కొరకు ఖచ్చితంగా ఉన్నారు. ఖచ్చితంగా 6 గ్యారంటీలు అమలు చేస్తారు. అందులో భాగంగానే రేపు చెవులలో 2 గ్యారంటీలు అమలు పరుస్తున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి క్యాబినెట్కు మా పట్టణ కాంగ్రెస్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. రేపు 27వ తారీఖు నాడు 2 గ్యారంటీలు 500 రూపాయల సిలిండరు, అదేవిధంగా 200 యూనిట్ల లోపల కాల్చినటువంటి పేద ప్రజలకు కరెంటు ఉచితంగా ఇవ్వడానికి మరొక 2 గ్యారంటీలను రేపటి నుంచి అమలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ 200 యూనిట్లకు అయ్యే కరెంటు కంటే కాళేశ్వరం మీద ఒక టీఎంసీకి అయ్యే ఖర్చు చాలా ఎక్కువగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే కొంతమంది టీఆర్ఎస్ నాయకులు విమర్శించడం జరుగుతూ ఉంది. తప్పకుండా ప్రతి పేదవానికి 500 రూపాయల సిలిండర్ ఇంటికి చేర్చడం జరుగుతుంది. అదేవిధంగా 200 యూనిట్లు కూడా కరెంటు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారి పేరు గిట్ట మొదలే అనౌన్స్మెంట్ చేసినట్టయితే 30 సీట్లు మీకు తక్కువ వచ్చాయని వారు మాట్లాడుతూ ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారి పేరు ఒకవేళ ఎలక్షన్ ముందు చెప్పినట్టయితే ఇప్పుడు ఏదైతే 64 సీట్లు వచ్చినాయో దానికి అదనంగా 30 సీట్లు అదనంగా వచ్చి 94 సీట్లకు చేరుతూ ఉన్నాయని సందర్భాన్ని తెలియజేస్తూ ఉన్నాను. మిస్టర్ కేటీఆర్ గారు మీకు మరొకసారి హెచ్చరిక చేస్తూ ఉన్నాము. మీకు దమ్ము ధైర్యం ఉన్నట్టయితే నువ్వు బాగా హైటెక్ మంచిగానే చెప్తావు కదా, హైటెక్ లోటెక్ నువ్వు దమ్ముంటే రేపు పార్లమెంట్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసినట్లయితే నీకు తెలుస్తుంది. అదేవిధంగా మీ బావగారిని హరీష్ రావు గారిని మెదకు మీ చెల్లె ఇప్పుడు నిజామాబాద్ నుంచి పారిపోతా ఉంది. దమ్ము ధైర్యం ఉంటే నిజామాబాద్లో పోటీ చేయాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కేసీఆర్ గారికి గతంలో 2 సార్లు కరీంనగర్ గెలిచింది కదా, ఇప్పుడు దమ్ము ధైర్యం ఉంటే కరీంనగర్లో పార్లమెంటుకు నిలబడవలసిందిగా ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ ఉన్నాను. రాబోయే కాలంలో టీఆర్ఎస్ పార్టీని పొందబెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ ఎన్నికలలో కూడా 17కు 16 సీట్లు ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. రేపు రాబోయే కాలంలో కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కవితక్క కావచ్చు, ఎక్కడ నిలబడ్డా మీరు ఓడిపోవడం తథ్యమని సందర్భంగా తెలియజేస్తాను. గతంలో సెంటిమెంట్ను రెచ్చగొట్టి కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసింది మీ యొక్క టీఆర్ఎస్ పార్టీయే. ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము ధైర్యం టీఆర్ఎస్ పార్టీకి లేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశం కల్పించినటువంటి మీడియా మిత్రులకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు. కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కరీంనగర్.